ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? జ్ఞానోదయం అంటే ఏమిటి? నిన్ను నువ్వు తిరిగి కనుక్కునే ప్రయాణం. ప్రతి మనిషికి ఒక లోతైన ప్రశ్న ఉంటుంది. ఈ జీవితంలో ఇంకా ఏదో ఉందా అనిపిస్తుంది. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం. సమాజం నుండి అనేక ప్రశంసలు వస్తాయి, వీటిని వెంబడిస్తాము. మన మనసులో, మన హృదయంలో ఇంకా ఏదో ఉందా అనిపిస్తుంది, ఇంకా ఏదో ఖాళీగా అనిపిస్తుంది. ఆ ఖాళీ అనేది సమస్య కాదు, అదే జ్ఞానోదయము. ఎన్లైటన్మెంట్ స్టార్ట్ అయ్యే మొదటి మెట్టు. ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? ఎన్లైటన్మెంట్ అంటే అదేదో మాయ కాదు, అదేదో అద్భుత శక్తి అంతకే కాదు, అది మన మనస్సు తేలికపడే స్థితి. మనిషిలో ఉన్న అనవసరమైన ఆలోచనలు, భయము, సమాజం తాలూకు గొడవలు లేని స్థితి, ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల అంచనాలతో జీవించడం మానేసి నీ నిజమైన స్వరూపంతో జీవించడం. 1,00,000 రూపాయల సంపాదన ఉంటే అందరూ నిన్ను ఎక్కడికో ఎత్తేస్తారు. ఇక నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనవచ్చు, లేదా ఒక 20-30 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనవచ్చు అంటారు. బయట విషయాలను పోల్చుకుంటూ నువ్వు ఏదైనా చేస్తే ఈఎంఐ ట్రాప్లో పడి వీటన్నిటినీ దాటుకొని నీలో ఉన్న నిన్ను కనుగొనడం అసలైన ఎన్లైటన్మెంట్. చాలా మంది తమ ఆలోచనలతో తమను తాము గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నాకు స్కిల్స్ లేవు అని, నేను దేనికి పనికిరాను అని బాధపడుతూ ఉంటారు. నాకు భయం, నేను ఆ జాబ్కి సరిపోను అని. కానీ జ్ఞానోదయం నేర్పేది నువ్వు నీ ఆలోచనలు కాదు, నువ్వు ఆ ఆలోచనను చూస్తున్న సాక్షివి మాత్రమే. ఆకాశంలో మేఘాలు వచ్చిపోతాయి, ఆకాశం మాత్రం తాకకుండా ఉంటుంది. అలాగే నీకు కూడా ఫెయిల్యూర్స్ వచ్చిపోతూ ఉంటాయి, వాటిని నీ మైండ్కి తీసుకోకూడదు. ఒకసారి ఇలా ఊహించుకో, ఎవరో నిన్ను అవమానిస్తున్నారు. సాధారణంగా అప్పుడు మనకి కోపం వచ్చి అహంకారంతో రగిలిపోతాము, గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. కానీ ఎన్లైటన్మెంట్ పొందిన మనస్సు స్పందించదు, అది ప్రశాంతంగా అడుగుతుంది, ఇది విలువైనది కాదు. ఇలా అహంకారంతో రెచ్చిపోవడం వల్ల 90 సార్లు సమాధానం కాదు అని చెప్తుంది. ఇది బలహీనత కాదు, ఇది నిజమైన ఆధ్యాత్మిక బలం. గతాన్ని వదిలేయడం. మనకు కష్ట నష్టాలు ప్రెజెంట్ నుంచి రావు, మనం మన ఆలోచనల్ని తిరిగి తోడుకోవడం వల్ల వస్తాయి. పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం ద్వారా వస్తాయి. జ్ఞానోదయం అంటే గతాన్ని చనిపోనివ్వండి, కిల్ యువర్ ఫాస్ట్. నువ్వు ఆ కథ కాదు, ఆ కథ రాసేవాడిది మాత్రమే అవ్వాలి. నీ కథ నువ్వే రాసుకో. ఎన్లైటన్మెంట్ గురించి గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీనిని స్థిత ప్రజ్ఞ అంటారు. జీవితం అంటే తుఫాన్లో కూడా స్థిరంగా ఉండే వ్యక్తి, బాధలు అవమానాలు వచ్చినా కూడా స్థిరంగా ఉండే వ్యక్తి. ఉదాహరణకు క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనిని మనం స్థిత ప్రజ్ఞుడిగా చూసుకోవచ్చు. అతను టఫ్ టైమింగ్స్ లో చాలా కూల్గా ఉంటాడు. MS ధోనిని మిస్టర్ కూల్ అని కూడా అంటారు. భావోద్వేగాలు వచ్చినా, ఎమోషన్స్ వచ్చినా తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా ఒకే విధంగా స్పందిస్తాడు. రాగ ద్వేషాలు లేని వాడే అసలైన స్థిత ప్రజ్ఞుడు. జీవితం నుంచి పారిపోకుండా స్పష్టతతో ఎదుర్కొనేవాడే నిజమైన ఎన్లైటన్మెంట్ పొందుతాడు, జ్ఞానోదయాన్ని పొందుతాడు. అందరూ అనుకుంటారు జ్ఞానోదయం పొందిన వారు సన్యాసులు మాత్రమే అని. జ్ఞానోదయం పొందిన వారు కేవలం సన్యాసులు మాత్రమే కాదు, వారు ఎవరైనా కావచ్చు. బిజినెస్ లీడర్స్, PM, CM, పొలిటీషియన్స్, స్టూడెంట్స్, తల్లులు, తండ్రులు ఎవరైనా కావచ్చు. ఎవరైతే తమను తాము లోతుగా అర్థం చేసుకుంటారో వారే నిజంగా ఎన్లైటన్మెంట్ వైపు ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి? ఎన్లైటన్మెంట్ అనేది డెస్టినేషన్ కాదు, అది రోజువారీ ప్రాక్టీస్. రోజుకి 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ ఆలోచనలను ఏ జడ్జిమెంట్ లేకుండా గమనించండి. ఇలా చేయడం అంటే చాలా కష్టం. ప్రశాంతంగా ఒకసారి ఒక 10 నిమిషాలు కూర్చొని చూడండి. ఈరోజు EMI కట్టాలా, EMI డేట్ ఎప్పుడు వస్తుంది, అలాగే శాలరీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎన్ని EMIs ఉన్నాయి, ఖర్చులు ఎన్ని, ఎక్స్పెన్సెస్ ఎన్ని, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకొని వేలాడకండి, వదిలేయండి. మౌనంగా అలా కాసేపు కూర్చోండి. వారానికి ఒక భయాన్ని వదిలేయడం ప్రాక్టీస్ చేయండి. ఇలా 21 రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది. ఈ వీడియో ద్వారా నేను నేర్చుకుంటేనే మీకు చెప్తున్నాను. నీలో ఉన్న నీ అంతర్గత ప్రపంచం నెమ్మదిగా అందంగా మారిపోతుంది. జ్ఞానోదయం అంటే ఏదో కొత్తగా తయారయ్యేది కాదు. నీకు ఇప్పటికే ఉన్నదాని గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి, స్పష్టమైన స్పృహ ఉండాలి, శాంతి, వెలుగుని గుర్తు చేసుకోవడం. ఈ ప్రయాణం బయట ప్రపంచాన్ని వెతకడం మానేసి నిన్ను నువ్వు లోపలికి చూడడం మొదలుపెట్టిన క్షణమే ప్రారంభమవుతుంది ఎన్లైటన్మెంట్. ఇది ఈరోజు
ఎన్లైటన్మెంట్ గురించి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ జీవితంలో ఎన్లైటన్మెంట్ ఎప్పుడు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో. దిస్ ఈస్ క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ.